నీ మాటలు ప్రభు నేను వివరిస్తుండగా నేను కాదు తండ్రి నాయన, మీరు మాట్లాడండి, మీకే మహిమ కలుగును గాక ప్రభు నాయన. నాకైతే ఏమి తెలియదు, ఏమీ రాదు తండ్రి. ఇదిగో నాయన బలహీనమైన శరీరాత్మ బలపరచమని ప్రార్థన తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క మాటలో కొన్ని వివరాలు నాయన అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్క హృదయం కూడా పట్టుకునేలాగా సహాయం చేయనుకుంటూ సమస్త స్తుతి గంత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభు మీ ప్రియకుమార రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఎంత ప్రార్థన పెడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 6వ మాట ఏంటండి? యోహాను సువార్త 19:30 యేసు ఆచారకను పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు పలికినటువంటి 7 మాటల్లో ప్రతి మాట కూడా విలువైనదే. మరి ఈ 6వ మాట యొక్క అర్థం ఏమనగా సమాప్తమైంది. ఏమిటి సమాప్తమైనది? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏం సమాప్తం చేశారు, మరి ఆయన మనకి ఏమి నేర్పించారు, మరి మనం ఏం సమాప్తం చేయాలి, మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందామండి. దేవుడు ఏ పని కొరకు ఈ లోకానికి వచ్చారో ఆ పని సంపూర్తి చేస్తున్నారండి. సంపూర్తి ఏ విధంగా చేస్తున్నారో మన కొరకు వెల చెల్లించున్నారండి. మన పాపముల యొక్క రుణము కొరకు, మన పాపం యొక్క మళ్ళీ వచ్చే జీతము, ఆ యొక్క శిక్షకు భరించారండి ఆయన. మరి దాని కొరకు మరి ఆయన పని సంపూర్తి చేసి మనకి విడుదలనిచ్చారండి. మరి ఆ సిలువలో అదంతా కూడా ఆయన సంపూర్తి చేసి ఉన్నారు. మరి ఏం సంపూర్తి చేశారంటే కొన్ని అంశాలు మనం తెలియజేసుకుందాము. రెఫరెన్స్లకి సిద్ధపడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము, త్వరగా చెప్పేస్తానండి, సింపుల్గా 4-5 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. మరి అలాగే అటువంటి వాక్యం అలా కొనసాగుతుంటుందని ప్రభు యొక్క యథార్థతను ప్రకటించుటకు దేవుడు వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే బేదలకు సువార్త ప్రకటించుటకు దేవుడంట యేసయ్యని అభిషేకించారంట. అలాగే చెరలోనున్న వారికి విడుదల. ఎవరండి చెరలో ఉన్నది? మనమే. మానవులు అంటే మనమే. ప్రతిరోజు లేచిన మొదలుకొని మరి రాత్రి పనుకునేదాకా ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతోనే మనం పోరాడుతూ ఉంటాం. మనం పోరాడేది మన వాక్యంలో ఉన్న ప్రకారంగా మన పక్కన వాళ్ళతో కానీ మన బంధుమిత్రులతో కాదండి. మన హృదయంలో అనేక సంఘర్షణలు జరుగుతుంటాయి, మన ఆలోచనలు అనేక విధంగా ఉంటాయి. మరి మనం రక్తమిచ్చి కొనబడిన వారు కనుక మరి దురాత్మలు అటువంటి ఆలోచనలు తీసుకొస్తాం కదా, వాటితో మనం నిత్యం పోరాడుతుంటాం. మరి అటువంటి చెరలో నుంచి మనల్ని రప్పించడానికి మరి అంతా చేయాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యను వెంబడించాలి, నిత్యం ఆయన ప్రార్థించాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యొక్క మర్మాన్ని బయలుపరుస్తాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే అండి, దొంగ గురించి చెప్పబడుతుంది 2వ భాగంలో. చూడండి, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చాను, మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నీతో నిశ్చయముగా చెప్పాను. మరి యేసయ్య ఎందుకు వచ్చారండి? ఇందాక మనం ఏమన్నాం? ఇక్కడ సమృద్ధి. దానికి ముందు ఏం చెప్పుకున్నామండి? మన పాపం యొక్క రుణమునుకి చెల్లించడానికి, మనకు వచ్చే శిక్షను తప్పించడానికి మరి ఆయన సిలువలో బలయాగి ఏం చేశారండి? మన కోసం ఆయన చెరలో నుండి మన విడుదల దయచేయడం కోసం ఆయన వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎందుకు వచ్చున్నారండి? దొంగతనం కోసం వచ్చారని చెబుతూ మనకి సమృద్ధి అయినటువంటి జీవితం ఇవ్వడానికి వచ్చారండి. ఒక మీనింగ్ఫుల్ లైఫ్. మరి మనం జీవిస్తున్నామంటే ఒక అర్థం ఉండాలి కదండి. మరి మన ఇష్టం వచ్చినట్టు జీవితం కుదురుతుందండి? ఎందుకంటే మన ఈ లోకం విడిచెళ్ళిన తర్వాత మరి దేవునికి లెక్క చెప్పాలి కదా. మన ఒక మీనింగ్ఫుల్ అయిన జీవితము జీవించడానికి ఆయన వచ్చాడు. అదే దొంగ అయితే ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ మన యేసయ్య ఎందుకు వచ్చాడండి? మనకి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కొక్కటి చెప్తాను. చెరలో నుండి మనం విడిపించడానికి, సమృద్ధమైన జీవితం ఇవ్వడానికి. అలాగే 3వ అంశము 1 యోహాను 3:8 చూస్తే చివరి
అపవాది క్రియలు లయపరచుటకు యేసు వచ్చాను. మరి అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారండి. ఎందుకని? మరి అపవాది ఏం చేస్తున్నాడు? వాడి యొక్క దురాత్మల యొక్క సమూహంతో, మరి రెండో ఆకాశంలో వాడు మహాసైన్యం ఉంది, లెక్కలేని సైన్యం. అక్కడ ప్రేమ ఉండదు వాళ్ళ మధ్యన. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? మన మనసులను పాడు చేసి, మన జీవితాలను కొల్లగొట్టి, మన బంధాలని విడిపింపజేసి, దేవుడికి దూరం చేసి, వాడితో పాటు మనల్ని కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేలాగా వాడు క్షణక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అటువంటిది జరగకుండా ఉండాలంటే, అటువంటి విషయాల నుంచి మనం తప్పిపడాలంటే, మనం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏంటి ఆ సహవాసం అంటే? ప్రార్థనా సహవాసం. మన మనసు దేవుని మనసుతో ఏకమయ్యేలాగా నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేసుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా నీ మైండ్ మాత్రం దేవునితోనే చేసినట్టు. చూడండి, ఇప్పుడు మన సెల్లో తీసుకొని వెళ్తాం, ఏమవుతుంది? టవర్ సిగ్నల్ మనకి వస్తుందని సిగ్నల్ కనపడుతుందా? ఈ మొబైల్ ఎక్కడుంది, ఈ మొబైల్ ఎక్కడుందని. అంటే ఆ యొక్క సిగ్నల్కి ఈ సెల్కి మనకి కనెక్షన్ ఎలాగుంది, ఇంటర్నెట్కి ఈ సెల్కి కనెక్షన్ ఎలాగ కంటిన్యూగా రన్ అవుతుందో, అలాగే మన యొక్క మనస్సు నిత్యం కూడా మనం ఏ పని చేస్తున్నప్పటికీ దేవునితోని మరి ఇంటర్నెట్ లాగా ఆయనతోనే కనెక్షన్ కలిగి ఉంటే, మరి అపవాది అయినటువంటి సాతాను వాడు తేబోయే ప్రతి ఉచ్చు, ప్రతి ఒక్క ఘోరమైనటువంటి మరి క్రియలన్నిటి నుంచి కూడా మనల్ని దేవుడు తప్పిస్తాడు. అడిగింది అమ్మాయినా పెట్టదంటారు. దేవుని అడగాలి, ప్రభువా ఇదిగో నేను దీనికోసం ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చేయి, ఇది ఎక్కడికి వెళ్తున్నాను, నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి నీ సన్నిధి అక్కడ ఉంచు, నువ్వు నా తోడుగా ఉండు. ఆనాడు మోషే అయితే ఎలాగ పట్టి ఉన్నాడో ఇజ్రాయెల్ జనాంగా నడిపిస్తున్నప్పుడు, దేవా నువ్వు వస్తే కానీ వెళ్ళను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచని ఎలా అన్నాడు. అలాగే మనం ఏ పని చేసినప్పటికీ, ఆఖరికి స్త్రీలు వంట చేస్తున్నా, గిన్నెలు తోముతున్నా, బట్టలు తూగుతున్నా, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ మనం ఆ పని కానీ పూర్తి చేస్తే అది ఎంతో ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అపవాది క్రియలు లయపరచడానికి. మరి అపవాది క్రియలు లయపరచాలంటే ఇక్కడ కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతోని ఏకాంతంగా నేను ఇష్టపడిన వస్తువు గురించో కానీ, లేకపోతే మనం ఇష్టపడిన అబ్బాయి అమ్మాయి గురించో కానీ, మన ఇష్టపడినటువంటి ఏ విషయం గురించి కానీ మనం ఆలోచించకుండా ఎల్లప్పుడూ మనం సృష్టించినటువంటి దేవుని గురించి ఆలోచిస్తుండాలి. మన మనసు అంతా అక్కడ ఉండాలి. మనం ఎప్పుడైతే మన ఆలోచన పైన పెట్టామో, మనకి ఏమి కావాలో, మనకి ఏమేమి అవసరత ఉన్నాయో అవన్నీ కూడా మన ఇంటి పైకప్పు మీద వచ్చి ఉంటాయంటండి. దేవుడు అటువంటి గొప్ప ఆశీర్వదిస్తాడు. మనం అడగక్కర్లా, ప్రభు నాకు ఇది కావాలి ఇది కావాలని అడగక్కర్లా. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, అవన్నీ వస్తాయి. నీకు రాబోయే కీడప్పంతా వేసి తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. అలాగే మరొక అంశం, 4వ అంశం, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యుడై ఉన్నది. మరి దేవుడు మన పాపలు ఏంటంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన పాపల నుంచి మనం రక్షిస్తాడు. మరి మన పాపల నుంచి మనం రక్షించేది ఎవరు? మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి స్నేహితులో, లేదంటే మన బంధువులో, తండ్రో తల్లో ఏదైనా సహాయం చేస్తాడు. కానీ ప్రతి మనుష్యుడు కూడా ఈ పాపాత్ముడే. ఎందుకంటే శరీరంతో చేసింది కాదు, ఆలోచన ద్వారా చేసేది కూడా పాపమే. మరి ఆ పాపాలని నుంచి రక్షించడానికి మరి ఈ లోకానికి వచ్చినాడంట. పాపులు ఏంటంటే మన కొరకు వచ్చాడు దేవుడు ఎందుకు వచ్చాడండి? చెరలను మనం విడిపించడానికి, అలాగే సమృద్ధమైన జీవం ఇవ్వడానికి, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి, అలాగే పాపాత్ములైనటువంటి మన కొరకు. ఎందుకంటే అపవాది యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయంటే, వాడు మనం కట్టుకున్నటువంటి ఇల్లును కూలగొడితే మనకి ఎంత బాధగా ఉంటుందండి. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని నిర్మించి ఉన్నాడు. మనల్ని ఆయన నిత్య జీవానికి ప్రవేశింపజేయడానికి. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన యొక్క రాజ్యాన్ని కట్టడానికి, మరి అపవాది యొక్క రాజ్యాన్ని కూల్చడానికి వచ్చి ఉన్నాడు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి. దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు? ఆయన రాజ్యాన్ని కట్టడానికి. ఆయన రాజ్యం ఎలా కడతాడు? మన ద్వారా కడతాడు. మరి మనం ఆయనకి సమర్పించుకున్నట్టయితే, మరి
మన ద్వారా ఒక రాజ్యం కట్టి ఆ రాజ్యాన్ని దేవుడికి ఒక రాజ్యంగా సమర్పిస్తానని చెప్పి మన వాక్యంలో ఉంది కదండి. మరి మనందరూ కూడా అటువంటి జీవితం జీవించాలి. అలాగే లోకాసువార్త 19:10 ప్రకారం నశించిన దాన్ని వెదక రక్షించుటకు ఈ లోకానికి వచ్చారని చెప్పి అక్కడ ఉంటుందండి. మరి నశించింది ప్రతి ఇది కూడా నశించిపోతుంది, ప్రతి ఒక్కరు నశించిపోతున్నారు. ఈ మాటలంటే కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అంటే టోటల్గా చూస్తే దేవుడు మనల్ని రక్షించుకోవడానికి వచ్చి ఉన్నారండి ఈ లోకానికి. అలాగే మార్క్స్ వార్త 10:45 ప్రకారం మనుష్య కుమారుడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే పరిచారము చేయుటకు వచ్చి ఉన్నాడా? చెప్పండి. మార్క్స్ వార్త 10:45 చూడండి ఒక్కసారి. ఈ వచనం చదవండి. అది ఆయన సేవ చేసుకోవడానికి రాలేదండి, సేవ చేయించుకోవడానికి రాలేదు. మరి మన లోకంలో చూస్తే కొంతమంది మనం చూస్తుంటాం కదండి, వాళ్ళని చూస్తే వాళ్ళు సేవ చేయించుకుంటారు. మరి మన దేవుడైతే మనకి పరిచారం చేయడానికి వచ్చారండి. మరి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరు చేస్తారండి? నీ అక్క మీద నీ అన్న మీద ఏమైనా కోపం వస్తే మనకి ఏమైనా హెల్ప్ అడిగితే పక్కకి పోతారు. కానీ దేవుడు మన దేవుడు ప్రేమమయుడండి. నిత్యం మనల్ని చూస్తుంటాడు, మనం గమనిస్తూ ఉంటాడు. ఆకాశం కింద జరిగేది ప్రతీది కూడా ఆయన చూస్తుంటాడు. మన హృదయంలో పడే వేదన కూడా ఆయనకి పెద్ద స్వరంతో వినపడుతుందండి. ఇది మీరు అందరూ ఎప్పుడైనా గ్రహించున్నారా? గట్టిగా నోరెత్తి ప్రార్థన చేస్తేనే వినపడదు. నువ్వు ఎప్పుడైతే మనసులో ఉచ్చరింప సఖ్యం కానీ మూలులతో ప్రార్థన చేస్తావో అది కూడా దేవుడు వింటాడండి. అంత గొప్ప దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు. మనం ఏం చేయాలండి? శుక్రవారం నాడు ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలండి. అలాగే యోహాను సువార్త 17:45 ఆయన ఏం చేశారండి? గెత్సెమన తోటలోకి వెళ్ళి మన కోసం ప్రార్థన చేశారండి. మరి గెత్సెమన తోటలోకి వెళ్ళి ఏ విధమైన ప్రార్థన చేశారండి? కన్నీటితో, వేదనతో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపు అన్నాడు. ఏమిటి ఆ గిన్నె? ఏమిటి ఆ పాత్ర? రక్షణ పాత్ర. నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర. ఆ గిన్నెలో ఏమున్నాయండి? నీవు నేను చేసిన ప్రతి పాపం అందుట్లో ఉంది. ఒకరికి తెలియకుండా ఒకరు చేసినటువంటి భయంకరమైన ఘోరాలు, నేరాలు, అనేకమైనటువంటి కల్మషాలు అన్నీ దాని నిండా ఉన్నాయి. అవి చూడ్డానికి కూడా అసహ్యం కలిగేంత పాత్ర. అది పాపం ఆయనకు అసహ్యం కలిగే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అని దేవుని వేడుకున్నారండి. కానీ ఆయన మళ్ళీ ఏమన్నారండి? కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారండి. ఎందుకంటే ఆనాడు ఆ పాత్రని ఆయన తీసుకోకపోతే, ఆ పాత్రలో ఉన్నదంతా ఆయన తాగపోతే ఈనాడు నీకు నాకు రక్షణ, విమోచన అనేది లేదు. కాబట్టి ఆనాడు మన కోసం త్యాగం చేసినటువంటి ఆ యేసయ్యను బట్టి ఈనాడు మనం ఎంతగానో సంతోషించి దేవుని స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా ఉందాం. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయన ఏమన్నారంటే లాస్ట్లో సంతృప్తితో వేసిన కేక్ అనేది ఒకటి ఉన్నది, సమాప్తమైనదని. సమాప్తమైన మాట అది విజయం. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయం, ఏదైనా ఇందుట్లో మనం ఏదన్నా గెలిచామనుకోండి, మనం ఎంత ఆనందంతో చెప్తాం. అలాగే ఈయన మన కొరకు, మన పాపాల కొరకు, మన పాప భారణంతా మోసి శిలువపై ఆయన ఒళ్ళు చేల్చబడి మన కోసం మనకు నిత్యం చేయడానికి ఆయన చేసిన త్యాగం అంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పనిని, తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని సంపూర్తి చేసి సమాప్తమైనని ఎంతో హుషారుగా గట్టిగా కేక వేసి ఉన్నారండి. మరి అటువంటి గొప్ప దేవుడు మన కొరకు మరి ఎంతగానో దినదినము చేతులు చాపి మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మీదటైనా రహస్య జీవితాన్ని విడిచిపెడదామా? ఇక మీదటైనా పాప బంధకాల నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలో గోజాడుకుందామా? ఇక మీదటైనా రోజు లేచిన మొదలుకొని మొట్టమొదటి దేవునికి ఇద్దామా? దేవుని రాజ్యంలో మనందరూ కూడా పాలి భాగస్తులు అవుదామా? మనందరం ఆ ప్రయత్నం ఉండాలని నేను ఎంతగానో ఆశపడుచున్నానండి. చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సమాప్తమైన ఏదైనా మాటకు మనము నేర్చుకున్నటువంటి 3 మాటలు ఏమిటంటే, ఒకటి
మార్క్స్ వార్త 15:37 ప్రకారం అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను. అంటే ఆయన గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఏ విధంగా అంటే శత్రువుతో పోరాడి గెలిచి ఉన్నాడు. మరి ఆయనాడు ఆ సిలువలో మరి మన శత్రువు ఎవరండి? ఆయన శత్రువు ఎవరు? అపవాదిని సాతాను. ఆ శాతానికి మనం లోబడిపోయి మరి ఆ యొక్క దురాలోచనతో మనం చేసే ప్రతి పాపం మీద ఆయన పొందున్నారు. మనకు వచ్చే ప్రతి శోధనను కూడా మరి దేవునికి తెలుసు. మరి ఆ శోధన మనం జయించాలంటే మనం దేవుని సన్నిధిలో గోజాడుకునేవారుగా ఉండాలి. మనం మత్తయి సువార్త 25:20-21 ప్రకారం ఏంటంటే దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడండి. ఆ తలాంతులు ఇచ్చినప్పుడు మనకి ఆ స్టోరీ తెలిసిందే కదండి. మరి బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు నీకు నాకు ఇచ్చినట్టు తలాంతి ఏంటి అని మనం గుర్తెరిగి దేవుడిచ్చిన పనిని సంపూర్తి చేసి రేపొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు నేను కూడా బల నమ్మకమైన మంచి దాసుడమని అనిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అలాగే లోకసువార్త 2:51 ప్రకారం మనందరం కూడా లోబడి ఉండాలండి. దేనికి లోబడి ఉండాలి? లోకానికి కాదు, దేవునికి లోబడి ఉండాలండి. అలాగే ఫిలిప్పీ 2:7-8 ప్రకారము మరణం వల్ల ఏం జరిగిందండి? తన్ను తాను తగ్గించుకున్నాడంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మన విధేయత కలిగి ఉండాలి. దేవుడు తండ్రి ఎలా అయితే విధేయత కలిగి ఉన్నాడో మనం కూడా మన కుటుంబీకులు ఎదురు విధేయత కలిగి దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామో, మనం ఏం ఆలోచిస్తున్నావో, మంచేదో చెడేదో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మనకు తెలుసు కదండి. మనకి ఒక తప్పు చేయాలనిపించినప్పుడు ఆ తప్పు నుంచి మన మనసు మనం గద్దించుకొని మన దేవుని సన్నిధిలో విధేయతతో మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. కాబట్టి ఈ లోక యాత్రలో మనం బ్రతికినంత కాలము కూడా మరి దేవుడు యేసు ప్రభువారు మరి తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చి ఆయన ఇచ్చినటువంటి పని సంపూర్తి చేసి సమాప్తమైనదని ఎంతో సంతోషంగా గర్వంగా మరి ఆయన కేక వేసి ఉన్నాడు. సమాప్తమైన చెప్పినాడు. ఈనాడు మనం కూడా ఈ లోకయాత్రను ముగించుకొని మరి దేవుని విషయంలో విధేయత కలిగి యథార్థత కలిగి మనం జీవించాలని, ఆయన నిత్య రాజ్యంలోకి మనందరూ కూడా ప్రవేశించాలని ఎంతగానో ఆశపరుచున్నానండి. నేను మాట్లాడినటువంటి ఈ మాటల్లో ఏమన్నా తప్పుల పొరపాట్లు ఉంటే క్షమించండి. ఎవరన్నా హృదయాన్ని గాయపరచుంటే క్షమించండి. ఎందుకంటే దేవుని వాక్కు 2 అంచు గల బలమైన ఖడ్గము వంటిది. మరి అది మన హృదయాలకు దూరుతుంది, మన మూలుగులకు దూరి మనం సరిచేస్తుంది, మన నడతను బాగు చేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించి యథార్థంగా జీవించి మంచి నమ్మకమైన ఏంటంటే ఇది మంచి దాసుడా అనే మాట మనందరం కూడా అనిపించుకోవాలండి. అన్నీ సంపాదించుకొని లోకాన్ని పోగొట్టుకుంటే లోకం అంతా సంపాదించుకుంటాం. ప్రాణం పోగొట్టుకుంటే ఏముందండి? ప్రాణం అంటే ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. ఆత్మనిచ్చినారు కాక వెళ్ళిపోతే ఏ ఉపయోగం అండి? కాబట్టి ఈ క్షణం నుంచైనా మరి ఆనాడు దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ఈ గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం అనగా దేవుడు మనకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఎంతగానో ధన్యులు. కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ మరి దేవుని మాటలు ఆనాడు ఆయన శిలువలో నలగొట్టబట్టి ఉన్నాడు కదా, అది నిత్యం మన మైండ్లో జ్ఞాపకం ఉంచుకొని పరిశుద్ధతను కాపాడుకొని యథార్థంగా జీవించాలని, ఆయన రాకల్లో మనందరం ఎత్తపడాలని దేవుడి నామములో మీ అందరం వేడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.